నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. మరి ద్వాదశ రాశుల్లో సింహరాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి 10 రోజుల్లో, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే ఓన్లీ 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయండి. లాభంలో గురుడు ఎప్పటి నుంచో బాగున్నారు, పర్వాలేదు. సప్తమంలో బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కుజుడు అనేటువంటి ఆయన ఏదో ఒక విధంగా మీకు ధైర్యాన్ని కలగజేస్తారండి, డబ్బుని కలగజేస్తారు. ఆస్తులు, అసెట్స్ కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే విధంగా మీకు హెల్ప్ చేస్తారు. ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే, ల్యాండ్ లిటిగేషన్స్ ఏమైనా ఉంటే, మీ మీద ఏదైనా సమస్యలు, ఏదైనా కెరీర్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేసుకోవడానికి, ఒక దారి చూపించడానికి, మీలో ఇంకా సంకల్ప శక్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు 23వ తారీఖు వరకు. అయితే ఈ 10 రోజుల్లో ఆ కుజుడి యొక్క స్ట్రెంత్ వల్ల కుజుడు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి. అయితే సప్తమంలో బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉందండి. సింహరాశి వాళ్ళకి బుధుడు ఎవరండి? సెకండ్ లార్డ్. ధనయోగము అనేటువంటిది ఉంది. ఎలాగా? వ్యాపార పరంగా సప్తమంలో బుధుడు అనుకూలిస్తున్నారండి. సప్తమము అంటే బిజినెస్ హౌస్. బుధుడు వ్యాపార కారకుడు. మీరు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఆర్ లేకపోతే సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, ఈవెన్ విద్యార్థులకి కానీ చాలా బాగుంటుందండి ఈ యొక్క 10 రోజుల్లో. ఎందుకంటే సెకండ్ లార్డ్ కాబట్టి సప్తమంలో అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది డెవలప్ అవ్వడం, ఒక విధంగా డబ్బు లాస్ అయినా ఇంకొక విధంగా డబ్బులు రావడం. డబ్బు లాస్ అవ్వడం ఎందుకు జరుగుతుందండి మళ్ళీ అంటే అష్టమ శని ఉంది కదా. అష్టమ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అనేటువంటివి కనబడతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మానసిక ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఒక పక్కన అది పోయినా ఇంకొక పక్క ఏదో ఒక విధంగా బుధుడు అనేటువంటి మీకు హెల్ప్ చేయడానికి చూస్తున్నారు. లాభంలో గురుడు అండి. లాభంలో గురుడు వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉండేటువంటి గురుడు ఏం చేస్తారు? దశమం మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోండి, సేవ్ చేసుకోండి. వృధా ఖర్చులు పెట్టద్దు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. జన్మల్లో కేతు అనేటువంటి ఆయన ఉన్నారు. ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండలేరండి. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. ఈరోజు అది చేద్దాం, రేపు అది చేద్దాం, ఇలా 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 10 రకాల ఆలోచనల వల్ల మీకు ఏదీ నెరవేరదు. ఒకే ఆలోచన మీద స్ట్రాంగ్గా వెళ్ళండి, ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి. 7వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. దీనివల్ల మీ ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నామండి, సెకండ్ లార్డ్ అయినటువంటి బుధుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నారని. బట్ అదే సప్తమంలో మరి రాహు కూడా ఉన్నారు, ఆయన అనుకూలంగా లేరు. దానివల్ల ఏం జరుగుతుంది? మ్యారిటల్ లైఫ్ మీద, రిలేషన్షిప్ మీద, పార్ట్నర్షిప్ మీద ప్రభావితం అవుతుంది. మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో రిలేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే మీరు ఇంతకుముందులాగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ కనబడుతుంది. ఖచ్చితంగా ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. సప్తమంలోనే రవి అనుకూలంగా లేరండి. 13వ తారీఖు వరకు బాగున్నటువంటి రవి 13 తర్వాత అనుకూలంగా ఉండరు.
ఎందుకంటే 13 దాకా 6వ స్థానంలో ఉండి పనులన్నీ కూడా సజావుగా పూర్తయ్యేటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి రవి సప్తమంలోకి 13వ తారీఖు తర్వాత వెళ్ళిపోతారు. దానివల్ల పనుల్లో ఆటంకాలు రావచ్చు, కొద్దిపాటి కష్టాలతోనే పనులు పూర్తవ్వచ్చు, కొన్ని పనులు బ్లాక్ అవ్వచ్చు, చిన్న చిన్న అవమానాలు చూడొచ్చు, చిన్న చిన్న కష్టములు అనేటువంటివి, ఒత్తిడి అనేటువంటిది రావచ్చు. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సప్తమంలో శుక్రుడు కూడా అనుకూలంగా లేరండి. సింహరాశి వాళ్ళకి శుక్రుడు ఎవరండి? థర్డ్ లార్డ్. అంటే మీ సిబ్లింగ్స్తో ఇబ్బందులు రావడం, ఇందాక మనం చెప్పుకున్నదే. శుక్రుడు అంటే ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి గ్రహం అనమాట. సో ఖచ్చితంగా ఇందాక రాహు బాగాలేదు, ఇక్కడ శుక్రుడు బాగాలేదు. సో దీనివల్ల మీ మెరిటల్ లైఫ్లోకి మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరో ఒకరి యొక్క మాటల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అష్టమ శని, ఈ విషయం కోసం మనం చెప్పక్కర్లేదు, చాలా వీడియోలో నేను చెప్పాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక సమస్య వస్తుందండి. అది వాహన ప్రమాదం, ఆరోగ్య సమస్య, అప్పులు, మానసిక ఒత్తిడి, ఏదైనా కావచ్చు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మానకుండా చదవండి. సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే ఇంతకు ముందు గత మాసంలో ఉన్నటువంటి యోగం ఈ మాసంలో లేదు. 23వ తారీఖు దాకా ఎంతో కొంత కుజుడు కాపాడినా ఆ తర్వాత మళ్ళా యోగం పట్టదు. కాబట్టి తరోగా ఏ పనున్నా ఫాస్ట్గా స్పీడప్ చేయండి, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి, బలంగా ప్రయత్నం చేయండి, కాన్ఫిడెన్స్ని వదలకుండా ముందుకు వెళ్ళండి. అప్పుడు మాత్రమే అనుకున్నటువంటి స్థాయిలో విజయాలు సాధిస్తారు. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఎస్పెషల్లీ ఈ 10 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు రెడ్ కలర్, నెంబర్ 8. తర్వాత ఏంటి అంటే మంగళవారం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి లేకపోతే చాతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.